హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఆరంఘర్ చౌరస్తా దగ్గర ఆర్టీసీ బస్సును ఢీకొని ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టినట్టు తెలిసింది. భారీ శబ్దంతో బస్సు బోల్తా కొట్టింది. ఆర్టీసీ బస్సు డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ట్రావెల్స్ బస్సులో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వర్షంలో ట్రాఫిక్ సిగ్నల్ సరిగ్గా పనిచేయకపోవడంతోనే ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు. మీరు చూస్తున్న దృశ్యాలు ఆరాంఘర్లో ఓ ప్రైవేట్ బస్సు బోల్తా కొట్టింది. ఆర్టీసీ బస్సును ఢీకొని ప్రైవేట్ బస్సు భారీ శబ్దంతో బోల్తా కొట్టినట్టుగా తెలుస్తుంది. ఆర్టీసీ బస్ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. అటు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో కూడా నలుగురికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. వర్షంలో ట్రాఫిక్ సిగ్నల్ సరిగ్గా పనిచేయకపోవడంతోనే కన్ఫ్యూజన్తో డ్రైవర్లు ముందుకు పోనిచ్చి ఈ ప్రమాదానికి కారణమైనట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ప్రమాదం జరగడానికి ట్రాఫిక్ సిగ్నల్ పనిచేయకపోవడమే ప్రాథమిక కారణంగా నిర్ధారించారు పోలీసులు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్, దేవిక జాయిన్ అవుతున్నారు. దేవిక, ఆ ప్రమాదం చూస్తున్నాం, చాలా పెద్ద ప్రమాదం అనిపిస్తోంది. ప్రైవేటు బస్సు పూర్తిగా బోల్తా కొట్టింది. సో ఎంతమంది గాయపడ్డారు, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? ప్రస్తుతానికి చూసుకోవచ్చు, రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అరంగర్ చౌరస్తాలో రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఒకవైపు నుంచి ఆర్టీసీ బస్, మరోవైపు నుంచి ప్రైవేట్ బస్ ఒక్కసారిగా ఢీకొనడంతో ఏదైతే ఈ ప్రైవేట్ బస్ ఉందో అది ఒక్కసారిగా బోల్తా పడిందనే చెప్పాలి. అయితే ప్రస్తుతానికి ఇదంతా జరగడానికి కారణం కూడా ఒకవైపు 3-4 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షం వల్ల సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ అవి పనిచేయకపోవడం అనేది ఒకటి తెలుస్తుంది. అదే విధంగా ఏదైతే బెంగళూరు జాతీయ రహదారి 44 అరంగర్ కూడలి వద్ద ఒక ప్రైవేట్ బస్ అయితే అటువైపు నుంచి వస్తున్న ప్రైవేట్ బస్సు, అలాగే ఇక్కడ నుంచి వస్తున్న వాహనాలు ఏవైతే ఉన్నాయో అందులో రాత్రి అవ్వటంతో నిన్న రాత్రి భారీ వర్షం కూడా కురిసింది. ఆ భారీ వర్షానికి ఆ సిగ్నల్స్ పనిచేయకపోవడం ఒక కారణం అయితే, మరోవైపు సిగ్నల్స్ లేకపోవడంతో ఎవరికి వారు ఇష్టరహితంగా ఆ రోడ్ను క్రాస్ చేయడం కానివ్వండి, లెఫ్ట్ నుంచి రైట్ కి, రైట్ నుంచి లెఫ్ట్ కి ఇలా వెళ్తూ ఉండటంతో ఈ ప్రమాదం జరిగిందనేది కూడా ఒకవైపు తెలుస్తా ఉంది. అదే విధంగా చూసుకుంటే గనక ఇప్పుడు ధూల్పేట నుంచి, అక్కడ ధూల్పేట కూడా దగ్గరలోనే ఉంది కాబట్టి ధూల్పేట నుంచి వినాయకులని తీసుకొస్తున్న క్రమంలో అదే విధంగా రామ్దేవ్ బాబా మందిర మహోత్సవాలకి కూడా చాలా మంది భక్తులు అక్కడికి వెళ్తూ ఉన్నారు కాలినడకన. అయితే ఇవన్నీ కూడా ఒక కారణం. అయితే ప్రస్తుతానికి రాత్రి సమయంలో ఏవైతే ఈ ప్రైవేట్ బస్సులు ఉన్నాయో అవి ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ఆ ట్రావెల్ చేయడం వల్ల అంటే ఇటీవల కాలంలో వీళ్ళు చెప్తున్నది ఏంటంటే అసలు ప్రైవేట్ బస్సులు అతి వేగంతో వెళ్తూ ఉన్నాయి. ఎక్కడ కూడా అసలు సిగ్నల్స్ కానీ ఎక్కువ హై స్పీడ్ లో వెళ్తూ ఉన్నాయి. దానివల్ల కొన్ని ప్రమాదాలు కూడా జరిగాయి. కానీ ఎవరు కూడా సరిగ్గా పట్టించుకొని పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి అని కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి మాత్రం నిన్న రాత్రి ఒకవైపు ఎడమ వైపు నుంచి వస్తున్న వాహనాలు కానివ్వండి, లెఫ్ట్ సైడ్ నుంచి వస్తున్నవి కానివ్వండి, అంటే ద్విచక్ర వాహనాలతో సహా ఏది కూడా అర్థం కాని పరిస్థితుల్లో అదే విధంగా ఒకవైపు భారీ వర్షంతో ఏదైతే మిర్రర్ మీద వాటర్ పడుతుంటాయో అది కూడా సరిగ్గా కనిపించని పరిస్థితి వల్ల, ఇంకోటి ముఖ్యంగా సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అవి పనిచేయని కారణంగానే ప్రస్తుతానికి ఆ క్షతగాత్రుల పరిస్థితి ఎంతమంది గాయపడ్డారు? అటు ఆర్టీసీ డ్రైవర్ కొంత సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది, మరి ఇటు ప్రైవేట్ బస్సులో కూడా నలుగురికి గాయాలైనట్టుగా మనకున్న సమాచారం. ఇంకా ఎంతమంది గాయపడ్డారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఎట్లాంటి ట్రీట్మెంట్ అంత? ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే రామదాస్, ప్రస్తుతానికి ఆర్టీసీ బస్సు ఏదైతే ఉందో దాంట్లో రాత్రిపూట ప్రయాణించే వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటూ ఉంటారు. అయితే ప్రస్తుతానికి ప్రైవేట్ బస్సులో ఎక్కువగా ప్రయాణిస్తూ ఉంటారు కాబట్టి ఎవరైతే ఈ ఆర్టీసీ బస్ డ్రైవర్ ఉన్నారో అతనికి కొంచెం తీవ్ర గాయాలు అయితే అయ్యాయి. ప్రస్తుతానికి ప్రైవేట్ బస్సులో ఉన్న వాళ్ళకు కూడా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళైతే ఉస్మానియా హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. ప్రస్తుతానికి పోలీసులు కేసు నమోదు చేసుకొని దేని కారణంగా జరిగిందనేది కూడా పోలీసులు నిఘా పెట్టారనే చెప్పొచ్చు. ప్రస్తుతానికి మాత్రం రాత్రి సమయంలో ఇలాంటి ఘోరాలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి చూసి వెళ్ళాలి అని చెప్పి ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా ఒకవైపు భారీ వర్షం, మరోవైపు చూసుకుంటే ఈ సిగ్నల్స్ పనిచేయని పరిస్థితి, ఇంకొక వైపు సిగ్నల్స్ లేవు కాబట్టి ఎవరికి వాళ్ళు
రహితంగా వెళ్తూ ఉంటారు కాబట్టి ఈ మూడు దీనికి ఈ యాక్సిడెంట్ కి కారణం అని కూడా చెప్తున్నారు. Right. నిజానికి ఆ బస్ లో ఎవరు లేకపోవడం వల్ల, అంటే ఏదైతే ఇప్పుడు ఆర్టీసీ బస్ లో ఎవరు లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పిందనే చెప్తూ ఉన్నారు. మొత్తానికి మాత్రం ప్రమాదాలు జరగడానికి మాత్రం జరిగినప్పుడు ఈ విధంగా స్పందిస్తున్నారే తప్ప ఆ తర్వాత ఎలాంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు అని చెప్పి కూడా కొన్ని ఉన్న వాసులు కూడా చెప్పడం జరుగుతుంది. రామ్దాస్ రైట్, ఎస్, థ్యాంక్ యూ దేవిక. ఎస్, హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. భారీ శబ్దంతో బస్సు పల్టీలు కొట్టింది. ఓ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆరాంఘర్ చౌరస్తా దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ దిక్కు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సిగ్నల్స్ సరిగ్గా పనిచేయడం లేదు. అయితే కొంత కన్ఫ్యూజన్కి గురైన బస్సు డ్రైవర్ దాన్ని ముందుకు పోనీయడంతో అటువైపుగా వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు నేరుగా ఢీకొట్టారు. ఢీకొట్టి బలమైన శబ్దంతో పల్టీ కొట్టింది. ఆర్టీసీ బస్సు డ్రైవర్కు తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో కూడా 4 గాయపడ్డట్టుగా తెలుస్తోంది. అయితే ఆర్టీసీ బస్సులో కూడా జనాలు ఎక్కువ లేకపోవడంతో ప్రమాద తీవ్రత తప్పినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఆ గాయపడ్డ వారిని ప్రస్తుతం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.